మన మహబూబ్నగర్ వన్ టౌన్ లిమిట్స్లో శ్రీ బాలాజీ నూతన స్కూల్ని అది గతంలో అనేకమైన విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవంతో కరెస్పాండెంట్ గారు వాళ్ళు ఈరోజు కొత్త స్కూల్ ఓపెన్ చేసినందుకు వాళ్ళకు మరియు ఈ ఏరియా ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ ఇక ముందు మన యొక్క మహబూబ్నగర్ కీర్తిని నలుమూలల చాటి చెప్పాలని ఆంక్షిస్తూ మంచి ఉజ్వల భవిష్యత్తు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ కార్పొరేట్ మోజులో పడి ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఎందుకంటే నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ మాయలో పడి ఈరోజు అటువంటిది హైదరాబాద్ కార్పొరేట్ కళాశాలలో వెళ్ళడం దండగా, హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళడం దండగా, మన మహబూబ్నగర్లో ఉండగా అని చెప్పేసి ఒక నిరూపించడానికి మన నరసింహ సార్ గారు ఇక్కడ రావడం, ఒక శ్రీ బాలాజీ అని చెప్పేసి కాలుష్యరహిత వాతావరణంలో సువిశాలమైన భవన సముదాయం, ఎంత మంచి వాతావరణం చూడండి. విద్యార్థులకు ఎందుకంటే ఎంత కాలుష్యం ఉంటే విద్యార్థుల లోపల అంత ఒత్తిడి పెరిగి వాళ్ళ యొక్క మెమొరీ పవర్ అనేది తగ్గుతుంది సార్. అటువంటిది కాలుష్యరహిత వాతావరణంలో ఉండడం వల్ల, రిలాక్స్ కావడం వల్ల వాళ్ళ లోపల జ్ఞాపకశక్తి పెరగడం, వారి విజయం సాధించడానికి కూడా మంచి అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు ఇంత మంచి వాతావరణంలో ఇటువంటి స్కూల్ నిర్మించడం అంటే చాలా మహబూబ్నగర్కే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మహబూబ్నగర్లో ఇటువంటి పాఠశాల లేదు ఇక్కడ ఈ విధంగా. ఎందుకంటే ఇంత చక్కటి వాతావరణంలో ఇటువంటి నిర్మించడం అంటే నిజంగా నేను గర్వపడుతున్నా. ఇటువంటి మహబూబ్నగర్లో ఇటువంటి ఎందుకంటే మహబూబ్నగర్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది ముందు. కాబట్టి విద్యార్థుల యొక్క అంటే సాధించే సంకల్పం విద్యార్థులైతే సాధింపజేసే సమర్థత నాది అంటూ మన ముందుకు వచ్చిన మహానుభావులు ఎవరంటే మన నరసింహ సార్ గారు. నిజంగా అయితే గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి బాలాజీ స్కూల్ అనేది గత 35 సంవత్సరాల నుండి మహబూబ్నగర్లో ఎంతోమంది వేలాది మంది విద్యార్థులను కూడా ఒక సెలబ్రిటీలు మార్చిన ఘనత ఎవరికి దక్కిందంటే శ్రీ బాలాజీ స్కూల్ దక్కింది. అటువంటి బాలాజీ స్కూల్ని మళ్ళీ ఇక్కడ ఈరోజు సిబిఎస్ఈ ఎందుకంటే అప్డేట్ కావాలి, అప్డేట్తో విద్యార్థులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రోచ్తో నాణ్యమైన విద్యను అందించాలి, విద్యార్థులను ఒక సెలబ్రిటీగా మార్చాలి, తల్లిదండ్రుల యొక్క కళలు నిజం చేయాలి, హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళడం దండగా మా మహబూబ్నగర్లోని బాలాజీ స్కూల్ ఉండగా అని చెప్పేసి ఒక నిరూపించాలని చెప్పేసి అదృష్టంతో ఈరోజు ముందుకు వచ్చిన వ్యక్తులు ఎవరంటే మన నరసింహ సార్ గారు. వారి యొక్క ఈ పాఠశాలలో నడుపుతున్న మా చంద్రకాంత్ తమ్ముని కూడా అందరికీ కూడా శుభం కలగాలని చెప్పేసి, ఆ సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి, విద్యార్థులు నాణ్యమైన విద్యను అందిస్తారని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలోనే మన మహబూబ్నగర్ యొక్క జిల్లా ఖ్యాతిని చాటి చెప్తుంది మన బాలాజీ స్కూల్ అని చెప్పేసి నా యొక్క విశ్వాసం. థ్యాంక్ యూ సార్. పాత ఏరియాలో శ్రీ బాలాజీ స్కూల్ సంస్థ వాళ్ళు 35 సంవత్సరాల క్రితం స్థాపించి మా ఏరియాలో నిరుపేద కుటుంబీకులు బట్టల దుకాణంలో తర్వాత వేరే దుకాణంలో పనిచేసే కార్మికులు ఉంటారు. వారికి అతి తక్కువ ఫీజుతో మా నరసింహులు సార్ ఆలోచన చేసి ఒక స్కూల్ స్థాపించిండు. సార్కు వారి ఇద్దరు పిల్లలు సార్కు చేదుడు వాదుడుగా ఉండి ఈరోజు సారు పెద్ద విజయం సాధించినట్లు వాళ్ళిద్దరు పిల్లలు సారు కుటుంబీకులు సార్కు సహాయ సహకారాలు అందించినందుకే వారి యొక్క ప్రోగ్రాంతో సారు ఈరోజు ఇంత పెద్ద సంస్థ నిర్మించిండు. కాబట్టి సారుకు మరియు వారి కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలానే మీరు కూడా మా పేద తరగతి మా ఏరియాలో ఉన్న ఈ సరౌండింగ్లో ఉన్న పేద తరగతి వాళ్ళకు ఫీజులు తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా నాణ్యమైన విద్యను చదువుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. Sir, good afternoon. Myself Srinivas. I am a principal of Sri Akshara High School. So today we are going to inaugurate to that new high school, శ్రీ బాలాజీ హై స్కూల్. మాది ఒకటే ఇంటెన్షన్ అండి. ఎప్పటి నుండైనా గత 33 సంవత్సరాలుగా మేము అనుకున్నది ఒకటే, ప్రతి పిల్లాడికి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళు కూడా ఒక మంచి పొజిషన్లో వెళ్ళాలి. మనకి ఇక్కడ ఏదైతే బ్యాక్వర్డ్ అనే నేమ్ ఉందో దాన్ని దాటి మనం క్రాస్ చేసి ఒక బెస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. మేము అనుకున్నది ఒకటే, ఎవరైనా సామాన్య పిల్లాన్ని కూడా ఒక మంచి లెవెల్లో వాళ్ళని ఒక స్టాండర్డ్ పొజిషన్లో పెట్టాలి. ఇప్పుడు కూడా నియర్లీ 200-300 మెంబర్స్ వరకు డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఈవెన్ సెవరల్ టైప్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈరోజు కూడా కొందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. వాళ్ళ యొక్క చూస్తుంటే హ్యాపీగా ఉంది. సో ఇక్కడ కూడా మా కరెస్పాండెంట్ సార్ అనుకున్నది ఒకటే, మేము చేసే ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో కమర్షియల్ కాదండి, ఓన్లీ ప్రతి పిల్లాడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడమే. ఇక్కడున్న వాతావరణం కూడాను ప్రతి పిల్లాడికి అందాలి. నెక్స్ట్ అందరూ కూడా మంచి ఎడ్యుకేషన్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా గుడ్ పొజిషన్లో రావాలి. మేము కూడా నిరంతరం దానికోసమే మేము వర్క్ చేస్తున్నాము. సో ఎవరున్నా కూడాను వీఆర్ ఫస్ట్ గివ్ టు దట్ ప్రయారిటీ ఫర్ దట్ ఎడ్యుకేషన్. ప్రతి పిల్లాడు కూడా నార్మల్ వాడు అనుకున్న పొజిషన్లో వాళ్ళకు నాణ్యమైన ఏదైతే వాళ్ళ పొజిషన్తో వాళ్ళందరికీ కూడా మేము ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో అందరు కూడా ఈరోజు మహబూబ్ నగర్లో ఒక సిబిఎస్ఈ స్కూలు మన నరసింహులన్న ఆధ్వర్యంలో రావటము చాలా గర్వకారణము. మా ప్రైవేట్ స్కూల్స్కే గర్వకారణం నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి ఒక విద్యా వ్యవస్థలను ఉండి ఒక 2-3 స్కూళ్ళు బ్రాంచీలు నడుపుకుంటూ ఒక 2-3 వేల స్ట్రెంత్కి ఉన్న మా నరసింహులన్న ఒక సిబిఎస్ స్కూల్ తీసుకురావటం. ఎందుకంటే ఈ ఏరియాలో సిబిఎస్ స్కూల్ లేదు, సెంట్రల్ స్కూల్ లేదు. కాబట్టి ఈ నీట్ వచ్చినాక అది చాలామంది దూరమయ్యి ఎక్కువ దూరానికి పోతున్నారు. సో ఇక్కడే మన ఏరియాకి ఈరన్నపేట ఏరియా హాస్పిటల్ ఏరియాలో ఈ యొక్క బ్రాంచి పెట్టినందుకు అన్నకి హృదయపూర్వకంగా ట్రస్ట్ మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.